జగన్నాథుడి రథయాత్ర ఇటు పూరిలో అటు అహ్మదాబాద్ లో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అహ్మదాబాద్ జగన్నాథ్ మందిర్ లో అమిత్ షా పూజలు చేస్తూ ఉన్నారు. ఇక రథయాత్రను గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. పూరిలో కూడా రథయాత్రకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పూరి రథయాత్రలో 12 లక్షల మంది భక్తులు పాల్గొంటారని ఒక అంచనా. 275 AI కెమెరాస్ అలాగే డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా అయితే కొనసాగుతోంది. రథయాత్ర వీధుల్లో 10,000 మంది జవాన్లు పాల్గొంటున్నారు. రద్దీ దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగే జగన్నాథుడి రథయాత్ర కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పూరి అహ్మదాబాద్ లో రథయాత్ర సందడి మొదలైపోయింది. అహ్మదాబాద్ జగన్నాథ మందిర్ లో అమిత్ షా పూజలు చేశారు. ఇక రథయాత్రను గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. పూరిలో కూడా రథయాత్రకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. పూరి రథయాత్రలో 12 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 275 AI కెమెరాలు అలాగే డ్రోన్ల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. నిరంతరం నిఘా కొనసాగుతుంది. రథయాత్ర విధుల్లో 10,000 మంది జవాన్లు పాల్గొంటున్నారు. రద్దీ దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ అలాగే పూరిలో రథయాత్ర సందడిని మనం చూస్తూ ఉన్నాం. జగన్నాథుని రథయాత్ర కోసం లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇటు అమిత్ షా చేస్తున్న పూజల్ని కూడా మనం చూడొచ్చు అహ్మదాబాద్ లో. అలాగే పూరిలో కూడా రథయాత్రకు అంతా సిద్ధమైంది. భక్తులు లక్షలాదిగా అక్కడికి చేరుకుని ఆ రథయాత్రలో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పూరి అలాగే అహ్మదాబాద్ లో రథయాత్ర కొనసాగనుంది. రథయాత్రను గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. ఇక పూరిలో కూడా రథయాత్రకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం పూరిలో మొత్తం భక్తులతో నిండిపోయిన సిట్యువేషన్ ని మనం చూడొచ్చు. పూరి రథయాత్రలో దాదాపు 12 లక్షల మంది భక్తులు పాల్గొంటారని ఒక అంచనా.